కైలాసానికి ముఖద్వారమని, భూలోక కైలాసమని, ఇంకా కురుక్షేత్రంలో లక్షల కొలది దానమిచ్చిన, 2000 సార్లు గంగా స్నానం చేసిన, నర్మదా నదీ తీరంలో బహుకాలం తపస్సాచరించిన, కాశీక్షేత్రంలో లక్షల సంవత్సరాలు నివసించిన ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి మహాపుణ్యం శ్రీశైలం మల్లికార్జునుని ఒక్కసారి దర్శించినంతనే కలుగుతుందని స్కంద పురాణం చెబుతుంది కదా. అంతటి మహాక్షేత్రంలో మల్లికార్జున లింగం చాలా చిన్నదిగా ఉంటుంది. ఇది చాలా మంది భక్తుల మదిలో తొలచే ప్రశ్న. దీనికి ఒక కారణం ఉంది. కాలగమనంలో త్రేతాయుగం రావటం, రాక్షసాధిపతి అయిన రావణ బ్రహ్మని సంహరించిన రాముడు ఆ బ్రహ్మహత్య పాతక నివారణార్థం రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ మహాపాపా నుంచి నివృత్తి పొందాడు. అయితే లోక కళ్యాణార్థం కలహాలు సృష్టించే నారదుడు రాముని దర్శించి, రామ, శివలింగ ప్రతిష్టతో సరిపుచ్చకు, సాక్షాత్తు శివుడిని దర్శిస్తే బ్రహ్మహత్యా దోషం ఏదైనా మిగిలి ఉంటే నశిస్తుంది. ఇప్పుడు శివుడు శ్రీశైల క్షేత్రంలో విహరిస్తున్నాడు, వెళ్ళి దర్శించుకో అని నారదుడు చెప్పటంతో నారదుని సలహా మేరకు శ్రీరాముడు శ్రీశైలానికి బయలుదేరతాడు. ఈలోపే నారదుడు శ్రీశైలం వచ్చి, స్వామి, నీ భక్తాగ్రేసుడైన రావణ